ఇమాజిన్ మీ హార్ట్ బీట్ 0, బ్రీత్ 0. డాక్టర్ ఏం చెప్పారంటే వి లాస్ట్ హిమ్. బట్ కొన్ని నిమిషాల తర్వాత మీరు తిరిగి వస్తే, ఈ వరల్డ్లో క్లినికల్ డెత్ తర్వాత లైఫ్కి తిరిగి వచ్చిన కొన్ని షాకింగ్ రియల్ స్టోరీస్ ఉన్నాయి. ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్లినికల్ డెత్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్లినికల్ డెత్ అంటే బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళకపోవడం, హార్ట్ ఆగిపోవడం, బ్రీతింగ్ లేకపోవడం. మానిటర్లో స్ట్రెయిట్ లైన్ మాత్రమే ఉంటుంది. దీన్ని జనరల్గా ఎండింగ్ అని అంటారు. కానీ ఎవ్రీ టైం ఇది ఎండింగ్ కాదు. కొన్నిసార్లు ఒక మిస్టీరియస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. లో అమెరికాలో పామ్ రెనాల్డ్స్ అనే ఒక లేడీ ఉండేవారు. ఆమెకి బ్రెయిన్ ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ కోసం డాక్టర్ ఆమెని డెడ్ స్టేట్లో పెట్టారు. హార్ట్ బీట్ ఆగిపోయి ఉంది, బ్రీతింగ్ లేదు, బ్రెయిన్ యాక్టివిటీ లేదు. ఈసీజీ మెషిన్లు స్ట్రెయిట్ లైనే ఉంది. ఆమె కళ్ళు క్లోజ్ అయి ఉన్నాయి. చెవులో ఇయర్ ప్లగ్స్ పెట్టారు. ఫిజికలీ ఆమె అక్కడున్న, మెంటలీ అండ్ కాన్షియస్గా ఆమె అక్కడ లేదు. షీ వాజ్ గాన్. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆపరేషన్ తర్వాత పామ్ రెనాల్డ్స్ డాక్టర్ చెప్పిన విషయాలు డాక్టర్ని షాక్ చేశాయి. ఆమె ఏమనిందంటే ఆమె ఆపరేషన్ మీది నుంచి చూసిందంట. డాక్టర్ ఏ ఇన్స్ట్రుమెంట్ వాడాడు, డాక్టర్ ఇంకా నర్స్ ఏమేమి మాట్లాడారు, తను అవన్నీ చెప్పింది. బట్ మీకు గుర్తుందా, పామ్ కళ్ళు క్లోజ్ అయి ఉన్నాయి, చెవులో ఇయర్ ప్లగ్స్ ఉన్నాయి, బ్రెయిన్ కంప్లీట్గా ఆఫ్ ఉంది. సైన్స్ దీనికి ఏ ఆన్సర్ చెప్పలేకపోతుంది. పామ్ ఎలా వినింది, ఎలా చూసింది, దీనికి ఈ ఆన్సర్ ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. ఇండియాలో కూడా ఒక ఫేమస్ స్టోరీ ఉంది. రవి అనే ఒక యంగ్ మ్యాన్కి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో ఆయన స్పాట్ డెడ్ అని డిక్లేర్ చేశారు. అంబులెన్స్లో హార్ట్ బీట్ లేదు, బ్రీతింగ్ లేదు. డాక్టర్స్ సిపిఆర్ చేస్తూ 8 minutes అయ్యాయి. అదే టైంలో రవికి ఒక వేరే వరల్డ్ కనిపించింది. ఒక బ్రైట్ లైట్. అక్కడ పెయిన్ లేదు, ఫియర్ లేదు, కంప్లీట్ పీస్. ఆ బ్రైట్ లైట్లో అతని గ్రాండ్ ఫాదర్ వచ్చాడు. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు తిరిగి వెళ్ళు, నీ టైం కాదు, మీ అమ్మ ఏడుస్తుంది అని. నెక్స్ట్ సౌండ్ హాస్పిటల్లో మానిటర్ బీప్. హార్ట్ బీట్ స్టార్ట్ అయింది అండ్ రవి తిరిగి వచ్చేసాడు. డాక్టర్ ఏం చెప్పారంటే ఇది మెడికలీ ఇంపాసిబుల్, అతను సర్వైవ్ అవ్వడం. బట్ ఇది ఎలా జరిగింది? ఇప్పటికీ ఆ డాక్టర్కి ఇది షాకే. సైన్స్ ఏమంటుందంటే ఆక్సిజన్ తగ్గడం వల్ల హాలుసినేషన్ క్రియేట్ అవుతుంది, బ్రెయిన్లో కెమికల్ రిలీజ్ అవుతుందని అంటారు. బట్ పామ్ ఎలా వినగలిగింది, చూడగలిగింది? రవి ఎలా మళ్ళా తిరిగి రాగలిగాడు? సైన్స్ దీనికి ఆన్సర్సే లేవు. స్పిరిచువల్గా చూస్తే మన ఆత్మ బాడీని వదిలేసి వెళ్తుంది. బాడీ ఇక్కడే ఉంటుంది, కానీ మన కాన్షియస్నెస్ వేరే లెవెల్లో ఉంటుంది. డెత్ అంటే ఫుల్ స్టాప్ కాదు. కొన్నిసార్లు అది ఒక డోర్, మనకి కనిపించని లోకానికి మిస్టీరియస్ జర్నీ. క్లినికల్ డెత్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళ మాటలు వింటే ఒకటి మాత్రం అర్థమవుతుంది, లైఫ్ ఈజ్ ఫ్రెజైల్ బట్ సోల్ ఈజ్ నాట్. ఎండ్ కాదు, మనిషి చనిపోయిన తర్వాత వేరే లోకానికి వెళ్తారని అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. బాయ్.